ఎంతో రుచిగా ఉండేటువంటి నీరు దోస కోసం ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం, అదేవిధంగా ఒక హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకుని రెండింటిని చక్కగా సోక్ చేసేసుకున్నానండి. ఆఫ్టర్ 6 to 8 అవర్స్ ఇది చక్కగా నానిపోయి ఉంటుందన్నమాట బియ్యము. దీన్ని ఇంకా మిక్సీ జార్లో వేసేసుకుని దాన్ని కాటుకులాగా గ్రైండ్ చేసేసుకుంటామండి. పిండి చక్కగా గ్రైండ్ అయిపోయి రెడీగా ఉంది. ఇంకా సరిపడా సాల్ట్ వేసేసుకొని మనము మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, లైక్ బటర్ మిల్క్ లాగా అనమాట. అలా ఉంటే మనకి దోశలు చాలా బాగా వస్తాయి, సింపుల్ గా అయిపోతాయి. ఇది స్టీమ్ లోనే కుక్ అవుతుంది కాబట్టి మనకు ఆయిల్ కూడా అసలు తీసుకోదండి. ఫస్ట్ ప్యాన్ ని ఒక డ్రాప్ ఆయిల్ తో టిష్యూతో గ్రీట్ చేసుకుంటామంటూ గట్టి నిండా పిండి తీసుకుని ప్యాన్ లో వేసుకుని జస్ట్ రొటేట్ చేసుకుంటాం అనమాట. రొటేట్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి స్టీమ్ కి 1 నిమిషం పాటు ఉడకనేస్తాం. కావాలంటే ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్ లేకపోయినా పర్లేదండి. జస్ట్ గ్రీట్ చేసుకుంటే సరిపోద్ది వేసే ముందు. ఇది చక్కగా కుక్ అయిపోయింది కదా, మనం ప్లేట్ మీదకి ఇలా వెనక్కి ఫ్లిప్ చేస్తే చాలు అది ప్యాన్ నుంచి విడిపోయి కిందకు వచ్చేస్తుంది, ప్లేట్ లో పడిపోతుంది అనమాట. ఇంకా అట్లా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు చేసేసుకుంటాము. ఇంకా దీనికి చికెన్ కర్రీ మంచి కాంబినేషన్ అండి. తర్వాత కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ అన్ని కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పైగా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని చేసేసుకుని మనము సర్వ్ చేసేయచ్చండి. మీకు ఇష్టమైన చట్నీతో మీరు సర్వ్ చేసేయచ్చు అనమాట. ఒకవేళ పిండి ఇంకా ఉంది అంటే కనుక మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. నేను సర్వ్ చేసేస్తానని ఈ విధంగా ఫోల్డ్స్ చేసుకుని చికెన్ కర్రీ తోటి, అంటే గ్రేవీ కర్రీ దీనికి సూపర్ గా ఉంటుందండి. చనా గ్రేవీ కర్రీ, చికెన్ గ్రేవీ కర్రీ, ఇట్లా ఏదైనా. ఇంకా మ్యాంగో పికిల్, కొద్దిగా కొబ్బరి పచ్చడి వేసుకుని మనం ఇంకా వేడి వేడిగా తినేయటమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది.